హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు విధి లిఖితం. లావణాపుర రాజు గుణాంకుడు దూరాన ఉన్న అరణ్యాలలో వేటాడబోయి వేట తమకంలో తన పరివారానికి కూడా అందకుండా కీకారణ్యం మధ్య ఉండగా చీకటి పడింది. ఆ రాత్రికి ఆయన ఆ అరణ్యంలో ఉండే ఒక వేటగాడి గుడిసెలో తల దాచుకోవలసి వచ్చింది. ఆ గుడిసెలో వేటగాడు, అతని భార్య, వారం రోజుల క్రితం పుట్టిన వారి బిడ్డ మాత్రమే ఉన్నారు. వేటగాడు రాజును గుర్తించలేదు, కానీ ఎవరో గొప్పవాడై ఉంటాడనుకుని మర్యాద చేసి తనకున్న దానిలోనే ఆ రాత్రికి భోజనం పెట్టి రాజు పడుకునేటందుకు తోళ్లు పరిచాడు. హంసతూలిక తల్పం మీద పడుకునే గుణాంకుడికి ఆ ఎగుడు దిగుడు నేల మీద పరిచిన తోళ్లు ఏ మాత్రమూ నిద్ర పట్టనివ్వలేదు. తెల్లవారుజామున కాస్త కలత నిద్ర పట్టేసరికి రాజుకు కల వచ్చింది. ఆ కలలో ఎవరో అస్పష్టంగా కనిపించి, రాజా, ఈ గుడిసెలో ఉన్న పసిగుట్టు ఎవరనుకున్నావు? నీకు కాబోయే కోడలు. ఈమె లోకోత్తర సుందరి అవుతుంది అన్నట్టు తోచింది. రాజు నిర్ఘాంతపోయి లేచి కూర్చున్నాడు. ఈ వేటగాడి కూతురు తన కోడలు కావటమేమిటి? తన బొందెలో ప్రాణం ఉండగా అలా జరగడానికి వీల్లేదు. ఇది విధిలిఖితమైతే దాన్ని తప్పించడం తన చేతిలో ఉన్న పని. బాగా తెల్లవారినాక రాజు తన రాజధానికి ప్రయాణమవుతూ వేటగాడితో, నేనీ దేశపు రాజును. మీ పిల్ల ఈ అరణ్యంలో పెరిగి ఏం బాగుపడుతుంది? దాన్ని నాకు ఇచ్చేస్తే నేను మా రాజభవనంలో ఉంచి పెంచి పెద్దాన్ని చేసి మీ రుణం తీర్చుకుంటాను అన్నాడు. రాజులా అంటుంటే ఏం సమాధానం చెప్పాలో వేటగాడికి గాని వాడి భార్యకి గాని తోచలేదు. చివరకు వేటగాడు చేతులు నులుపుకుంటూ తమ చిత్తం అన్నాడు. అతని భార్య ఆ పసిగుడ్డును పొత్తెలలో చుట్టి రాజు చేతికి అందించింది. ఆ మూటతో సహా రాజు తన గుర్రాన్నెక్కి బయలుదేరాడు. ఆయన కొన్ని మైళ్ళు దాటాక తన చేతిలో ఉన్న మూటను దారి పక్కన ఉన్న పొదలలోకి విసిరేసి, ఇక నా కోడలివి ఎలా అవుతావో చూస్తాను అనుకుంటూ తన నగరికి వెళ్ళిపోయాడు. తరువాత కొంతసేపటికి అటుగా ఒక రైతు వచ్చాడు. అతనికి పొదల మధ్య నుంచి చంటిబిడ్డ ఏడుపు వినిపించింది. వెళ్ళి చూస్తే గొడ్డల చుట్టలాగా ఉన్నది. ఆ గుడ్డల మధ్య పసిగుడ్డు కనిపించింది. చాలా కాలంగా బిడ్డల కోసం ముఖం వాచిన ఆ రైతుకు ఆ బిడ్డను చూడగానే పరమానందమయ్యింది. అతను ఆ బిడ్డను తీసుకుపోయి తన భార్యకిచ్చాడు. ఆ విధంగా వేటగాడి కూతురు రైతు ఇంట 3 ఏళ్ల పాటు అల్లారు ముద్దుగా పెరిగింది. ఆ పిల్లకు వాణి అని పేరు పెట్టారు. అంతలో మళ్ళీ రాజు రైతు ఉండే పల్లెకు రావడం తటస్థించింది. రైతు ఆయనకు తాగటానికి పాలు ఇచ్చాడు. రాజు రైతు ఇంట పెరుగుతున్న వాణిని చూసి, మీ పిల్ల చాలా అందంగా ఉన్నది అని అభినందించాడు. వాణి మా కన్న కూతురు కాదు మహారాజా, ఎవరో కనిపారేసిన బిడ్డ. 3 ఏళ్ల క్రితం పసిగుడ్డుగా మాకు పొదల్లో దొరికింది. అయినా మేము దీన్ని సొంత బిడ్డగానే పెంచుకుంటున్నాం అన్నాడు రైతు. రాజు గతుక్కుమన్నాడు. ఆ వేటగాడి పిల్ల ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది అనుకున్నాను, కానీ అలా జరగలేదు. విధికి తనకి పోటీ జరుగుతున్నదన్నమాట. ఈ పోటీలో తనే నగ్గి తీరాలి. ఈ పిల్లను నేనే పెంచుకుంటాను. మీ ఇంటికన్నా మా రాణివాసంలో ఎన్నో రెట్లు సుఖంగా బతుకుతుంది, ఏమంటావు అని రాజు రైతుని అడిగాడు. పిల్లను రాజుకివ్వడం రైతుకు గాని అతని భార్యకు గాని ఏమాత్రం ఇష్టం లేదు. అయినా రాజు మాట కాదనలేక, చిత్తం, అలాగే చెయ్యండి అన్నాడు రైతు. రాజు వాణిని తన గుర్రం మీద ఎక్కించుకుని బయలుదేరి దారిలో తగిలిన చిన్న నదిలోకి ఆమెను తోసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. వాణి నీటిలో కొంత దూరం కొట్టుకుపోయి పొరుగున ఉన్న రాజ్యంలో రేవు చేరింది. ఆ సమయానికి ఆ దేశపు రాణి రేవుకు స్నానానికి వచ్చి నీటిలో కొట్టుకుని వస్తున్న పిల్లను చూసి తన నౌకర్ల చేత తీయించింది. స్పృహ తప్పిన వానికి కొంతసేపటికి స్పృహ రాగానే, నీ పేరేమిటమ్మా అని రాణి అడిగితే, వాణి అని ఆ పిల్ల సమాధానం చెప్పింది. ఆ పిల్ల అందం చూసి రాణి ముగ్ధురాలై తనకు ఆడపిల్లలు లేనందున వాణిని తన కుమార్తెలాగే పెంచి పెద్ద చేసింది. యుక్త వయసు వచ్చేసరికి వాణి అద్భుత సౌందర్యవతిగా తయారైంది. ఆ సమయంలో ఒకసారి లావాణ దేశపు రాజకుమారుడు ఈ దేశానికి రావటం తటస్థించింది. ఆ యువకుడు వాణిని చూడగానే ఆమెను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నాడు. వాణిని పెంచిన రాణి అభ్యంతరం చెప్పలేదు గాని వాణి తన గర్భవాసన పుట్టిన పిల్ల కాదని, తనకు 3 ఏళ్ల పిల్లగా ఏట్లో కొట్టుకుపోతూ దొరికిందని, అందుకు అభ్యంతరం లేకపోతే పెళ్లి విషయం నిర్ణయించుకోమని రాజకుమారుడితో చెప్పింది.
మా నాన్నగారు అనుమతి తీసుకుని వచ్చి పెళ్లాడతాను. వాణి మీ కన్న కుమార్తె కాకపోయినా నాకేమీ అభ్యంతరం లేదు అని రాజకుమారుడు తన తండ్రి వద్దకు వెళ్లి విషయాలన్నీ చెప్పాడు. గుణాంకుడు అంతా విని నిర్ఘాంతపోయాడు. విధిదే పై చెయ్యి అవుతుందని ఆయన అనుకోలేదు. ఆయన తన కొడుకుతో నేనీ పెళ్లికి ఎంతమాత్రమూ ఒప్పను. నా తర్వాత సింహాసనం మీద కూర్చోవలసిన వాడివి కులగోత్రాలు లేని దాన్ని ఎలా పెళ్లాడుతావు అన్నాడు. రాజకుమారుడు తండ్రిపై తిరగబడి, నేను వాణిని పెళ్లాడతాను అనటానికి మీ సింహాసనమే అడ్డమైతే అది నాకు అవసరం లేదు. నేను వెళ్ళి నేను వరించిన కన్యను పెళ్లాడుతున్నాను. మీరు నన్ను ఆహ్వానిస్తేనే కాని నేను తిరిగి ఈ దేశంలో అడుగుపెట్టను అంటూ వాణి ఉన్న చోటికి వెళ్ళిపోయాడు. రాజు తన ఓటమి పూర్తయినట్టు గ్రహించాడు. ఆయన తన కొడుకు వివాహానికి హాజరైనాడు. పెళ్లిపీటల మీద తన కొడుకును కోడల్ని చూడగానే ఆయనకు ఆశ్చర్యం వేసింది. వాణి కన్నా అందమైన కోడలు రాజఠీవి కలది. నూరేళ్లు వెతికినా తనకు దొరకదు. ఈ వివాహానికి చాలా మంది రాజులు వచ్చారు. అందరూ వాణిని మెచ్చుకున్న వాళ్లే. ఇన్నేళ్లుగా తాను ఈ వివాహం జరగకుండా ఉండగలందులకు ఇన్ని పాట్లు ఎందుకు పడినది రాజుకు అర్థం కాలేదు. ఆయన తన కొడుకును కోడలిని తన రాజధానికి తీసుకుపోయి అరణ్యంలో ఉన్న వేటగాణ్ణి అతని భార్యను పిలిపించి, ఇదిగో మీరు కన్న పిల్ల నా కోడలయ్యింది అని రైతు భార్యను పిలిపించి, ఇదిగో మీరు పెంచిన వాణి నా కొడుక్కు చేసుకున్నాను అని చెప్పి వారందరికీ తన నగరంలో నివాసాలు ఏర్పాటు చేశాడు. వాళ్ళందరూ ఇదంతా రాజుగారి చలవే అనుకున్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విధి లిఖితం ముందే తెలిసి కూడా రాజు దాన్ని తప్పించడానికి అన్ని పాటలెందుకు పడ్డాడు? నిజంగా తాను విధి లిఖితాన్ని మార్చగలడనేనా? అలాంటి వాడు చివరికి విధి లిఖితాన్ని ఎందుకు ఆమోదించాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, మానవుడు చేసే ప్రయత్నమంతా తన ఇచ్ఛను కొనసాగించడానికే. సమర్థులైన వారెవరూ పరిస్థితులకు తల ఒగ్గరు. రాజుకు విధిలిఖితం ముందుగా తెలిసిన కారణం చేత అతడు దాన్ని తప్పించాలని మరింత పట్టుదల వహించాడు. అది ఆయనలో విశేషమే కాని తప్పు పట్టదగినది కాదు. వేటగాడి కుమార్తె తన కోడలవుతుందని ముందుగా తెలియనట్టయితే వివాహ సమయంలో ఆ సంగతి తెలిసినా రాజు అభ్యంతరం చెప్పి ఉండడు. ఆ సమయానికి వాణి ఆయన కోడలు కావటానికి అర్హురాలుగానే ఉన్నది. కానీ వేటగాడి ఎంట ఉండిన పసికుంటూ తనకు కోడలు కావటానికి ఎంత మాత్రం అర్హురాలుగా లేదు. మరొక విషయం ఏమిటంటే, విధి లిఖితం ప్రకారం జరగటానికే రాజే 2 సార్లు సాధనమయ్యాడు. అలా విధి చేతి కీలుబొమ్మ కావటానికి ఎంతటి వాడికే అభ్యంతరం ఉండదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.